సో మహిళలంతా కూడా ఒక కూటమిగా ఏర్పడి ఈ కూటమి ప్రభుత్వాన్ని కూటమి వేలతో పెకిలించే విధంగా మనం అందరం కూడా పనిచేయాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే నాకు తెలిసి ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రిని కూడా చూస్తున్నాం మహిళల్ని సొంత అక్క చెల్లెలుగా అమ్మగా కుటుంబ సభ్యులుగా భావించి మనకి అండగా నిలబడిన ఏకైక ముఖ్యమంత్రి దేశంలో ఎవరైనా ఉన్నారు అంటే చెప్తున్నాను ఈ సందర్భంగా. ఎందుకంటే మన పిల్లలు బాగుండాలని మనం ఎలా కోరుకుంటామో మన అక్క చెల్లమ్మల పిల్లలు బాగా చదివించాలని జగనన్న నాడు నేడు కింద స్కూల్స్ ని ఎలా అభివృద్ధి చేసి కలర్ఫుల్ గా మార్చాడు, మంచి చదువుని ఎలా అందించాడో మనం అందరం కూడా చూసాం. కానీ ఈ కూటమి ప్రభుత్వంలో ఎక్కడ చూసినా వైన్ షాపుల్ని కలర్ఫుల్ గా డెకరేట్ చేశారు, వీధికి ఒక బెడ్ షాపులు పెట్టి పేదవాడు సంపాదించిన డబ్బుని ఎలా పీల్చి పిప్పి చేస్తున్నాడో మనం అందరం కూడా చూస్తున్నాం. వీటన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టాలని కూడా చెప్తున్నాం. ఎందుకంటే జగనన్న ఉన్నప్పుడు విద్యాంధ్రప్రదేశ్ గా మారిన రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మధ్యాంధ్రప్రదేశ్ గా మారుస్తుంది. ఇది మంచిది కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. అలాగే ఉద్యోగస్తుల్ని చూశారు, ఎగిరి ఎగిరి పడ్డారు. మన ప్రభుత్వాన్ని దించినంత వరకు కంకణం కట్టుకొని పనిచేశారు. ఈ రోజు బయటికి చెప్పుకోలేక లోపలికి మింగలేక ఉద్యోగస్తులు ఎలా నరకయాత్ర అనుభవిస్తున్నారో మీరు చూస్తున్నారు. జగన్